సో టీచర్ లాంచ్ చేసాం ఒక హీరో హీరోయిన్తో. సో ఇక్కడ హీరో నువ్వా నేనా అన్నారు, అందుకని ఎవరు అని అనలేము, అందుకని మరో హీరో కూడా ఉన్నారు ఇక్కడ. సో నవీన్ చంద్ర గారా, పృథ్వీ గారా, మరో హీరో పృథ్వీ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్న టీచర్ని ఫాస్ట్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్టోరీ డెవలప్మెంట్ చేసిన విక్రమ్ రాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్. విక్రమ్ రాజు గారు మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రానికి స్టోరీ డైలాగ్స్ అందించారు. నాగేంద్ర కుమార్ వేపూరి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ చిత్రం నవీన్ చంద్ర గారిని, ఇద్దరు ఒకేసారి రండి సార్. హీరో అక్కడ పెట్టుకొని మీరు నాతోటి ఇలా చేయించడం. సత్యసాయి ఆర్ట్స్ రాధామోహన్ గారు ప్రజెంట్స్ మీలో ఎవరు కోటీశ్వరుడు లోగో లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కోటీశ్వరుడు టైటిల్ చాలా అద్భుతంగా ఉంది, టీచర్ చాలా బాగుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు మాట్లాడడానికి. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఒక్క ఐడియా ₹1 కోటి. ఈ ఒక్క ఐడియా వెనక మా సినిమా కథ ఉంది. ఆ కథ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక్క ఐడియాకి ₹1 కోటి ఇస్తున్నాడంటే ఐడియా ఏంటి, దాని వెనుకున్న కథ ఏంటి? ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. సో దీంట్లో మెయిన్గా హీరో నవీన్ చంద్ర, అలాగే శృతి సోది, వీరిద్దరు కాంబినేషను. ఇది కాకుండా ఇంకొక మెయిన్ ప్రధానమైన క్యారెక్టర్ పృథ్వీ. వీళ్ళ ముగ్గురు మీద ఫుల్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ ఒక్క ఐడియా కథ నాగేంద్ర కుమార్ గారు, అలాగే కథ రచయిత మన డెవలప్మెంట్ విక్రమరాజా, మాటలు క్రాంతి, అలాగే డిఓపి బాలరెడ్డి గారు. విజువల్గా కథ ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందో విజువల్గా కూడా అంత బాగుంటుంది అనమాట. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి డైలాగ్స్ ఎవరు రాశారు అనే విధంగా ఈ క్రాంతి డైలాగ్స్ ఉంటాయి. అలాగే అన్ని విధాలుగా టెక్నీషియన్స్ అందరూ కూడా, గౌతమ్ రాజు గారు అందరూ కూడా ఈ సినిమాకి బాగా అసెట్. అలాగే ఇంకా కమెడియన్స్ రఘుబాబు గారు, మురళీ శర్మ గారు, పోసాని గారు, అలాగే మన వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ ఉన్నారు ఇందులో. ఈ సినిమా ఆల్రెడీ మొత్తం సినిమా షూటింగ్ పూర్తయింది. రేపు 6th, 7th, 8th డేట్లో పృథ్వీ సలోని మీద ఒక సాంగ్ షూట్ చేస్తాం. దీంతో మొత్తం టోటల్ సినిమా పూర్తవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు ఆల్రెడీ ఫినిష్ అయినాయి. రీ రికార్డింగ్ స్టార్ట్ అయింది. December 3rd వీక్ సినిమా ప్లాన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సారీ October 3rd వీక్ ఈ సినిమా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యాం. థ్యాంక్ యూ. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఒక ఐడియా ₹1 కోటి. ఒక్క ఐడియా కోటి నవ్వులు పూజిస్తుందండి మా సినిమాలో అని నేను ఖచ్చితంగా నమ్మకంతో చెప్పగలను. నేను సత్యబాబు గారితో ఆల్రెడీ ఎముడికి మోడు జంపు జిల్లా అని సినిమాలు చేశాను. ఆ సినిమాలో కూడా డైలాగ్స్కి మంచి పేరు వచ్చింది. సత్యబాబు గారి తో నేను చేసే ట్రావెలింగ్ చాలా బాగుంటుంది నాకు. అంతేకాకుండా మా ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా ఎంకరేజ్ చేశారు డైలాగ్స్ విషయంలో కానీ, కథ విషయంలో కానీ, అన్ని విషయాల్లో. అంతేకాకుండా చేసిన ప్రతి టెక్నీషియన్కి నా కృతజ్ఞతలు. అండ్ మా విక్రమ్ రాజ్ ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. అంతేకాకుండా మా హీరో నవీన్ చంద్ర గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్.
పృథ్వీ గారి నవ్వులు పోయించిన తీరు ఈ సినిమాకి చాలా హైలైట్ అవుతుందండి. ఈ సినిమా ద్వారా నాకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుందనేసి నేను 100% నమ్ముతున్నాను. సో అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలనేసి అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. మరి స్టోరీ డెవలప్మెంట్ అందించారు విక్రమ్ రాజు గారు, మాట్లాడతారు. పాత్రికేయుల మిత్రులకి, ప్రొడ్యూసర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, హీరో నవీన్ చంద్ర గారికి, శృతి సోది, పృథ్వీ గారికి, నాగేంద్ర కుమార్ గారికి, కెమెరామ్యాన్ క్రాంతి, అందరికీ నా నమస్కారాలండి. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోకి ఈ సినిమాకి సంబంధం ఉందండి. మీలో ఎవరు కోటీశ్వరుడు అలా ఒక ఐడియాకి 1 కోటి, ఆ ఒక్క ఐడియా మీద కథ రన్ అవుద్ది. అది కథ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. ఆ రోజుల్లో జంబలకడి బొంబ ఎంత కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందో అలాంటి ఒక కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది కథ. జనరల్గా షూటింగ్ మేము పిక్నిక్ లాగా చేసాం అని మాట్లాడుతుంటారు. మాకు డైరెక్టర్ గారితో స్టోరీ డిస్కషన్స్, సిట్టింగ్స్ మా పిక్నిక్ లాగా అనిపించినాయి. చాలా క్లారిటీ, చాలా విజన్ ఉన్న డైరెక్టర్ ఈ సత్యబాబు గారు. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాలండి. చాలామంది ప్రొడ్యూసర్స్ డబ్బులు కడుతున్నాం, ఓకే బడ్జెట్ మా బిజినెస్ చూసుకుంటూ ఉంటారు. కానీ రాధామోహన్ గారు ప్రతి సీను, ప్రతి డైలాగు, ఆయన అక్కడ ఫారెన్లో ఉండి కూడా ఏమండి మాది కొంచెం ఫ్యామిలీ సినిమాల బ్యానర్ అండి, ఈ ఒక డైలాగ్ కొంచెం డబల్ మీనింగ్లా ఉందండి, ఒకసారి చూడండి అని చెప్పి అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. అంత డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా అందరికి మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్మాత, అభిరుచిగల నిర్మాత రాధామోహన్ గారికి, ఈ సినిమాని గొప్ప సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సత్యబాబు గారికి, ఈ సినిమాలో నటించి విజువల్ ఫీస్ట్గా రావడానికి తమ అమూల్యమైన నటనను కనబరిచిన నటీనటులందరికీ, స్టేజ్ మీద ఉన్న సహా రచయితలకి, కెమెరామెన్ గారికి అందరికీ నమస్కరించి. ఆది కాలం నుంచి ఆధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా కలిగిన అత్యంత అభివృద్ధికి కారణం ఆలోచన. ఈ ఆలోచన అంటే ఐడియాస్. అందమైన ఐడియా, తాజ్మహల్ అనేది నిర్మించబడడానికి కారణం కూడా ఒక ఐడియా. ఒక క్షణంలో వచ్చే ఐడియా వల్లే అనేకమైనవి సాధ్యమవుతున్నాయి. ఇంతవరకు ప్రపంచ సినిమా కూడా అనేక విధాలుగా అభివృద్ధి చెందింది ఐడియాల కారణంగానే. సో అట్లాగే ఐడియా అంటే నూతనత్వం. మనం ఆలోచించే కొద్ది ఐడియాలు వస్తూ ఉంటాయి. ఒకనొక సమయంలో నాలో వచ్చిన ఒక ఐడియా ఇదేదో అద్భుతంగా ఉంది అని అనిపించి రాధామోహన్ గారిని కలిసి, ఒక ఐడియా అండి, ₹1 కోటి వర్త. నేను ఏమిటి అన్నారు, చెప్పాను, కావాలండి అన్నారు, ఇచ్చాం. ఆ తర్వాత సత్యబాబు గారితో కలిసి ఒక 3 నెలల్లో ట్రావెల్ చేసి అంతా డెవలప్ చేసాం. సో అందరి సమిష్టి కృషి కారణంగా ఇది ఒక గొప్ప సినిమాగా రూపొందించి ప్రేక్షకులందరినీ రంజింపజేసే విధంగా తయారై ఉంది. ప్రస్తుతానికి అతి త్వరలో అందరి ముందుకి వస్తుంది. మీ అందరి అభిమానం మాకు లభిస్తుందని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఓకే, in Telugu? Okay, I'll try in Telugu. You have to help me. నేను చాలా లక్కీ ఉంది to be working in this film. ఇది ఫిల్మ్లో నేను క్యారెక్టర్ చాలా రిచ్ గర్ల్. మరి in reality, in experience, I have become very rich because I have learned a lot in this film. The main person for me, in fact, I think, I would say that my entire team is very important, but I want to thank our director, Sati sir, because he has extracted a kind of performance from me which I've been wanting to deliver since a long time. And मैं ये नहीं बोल रही कि मुझे नहीं पता, ये आप लोगों के ऊपर है to judge how the performance is, how the film is, but all I know is that he has extracted what the script really demanded in a beautiful manner, in a perfect manner. जो vision script को दिया गया, he has done a fabulous job with it. And as an actor, I'm very happy
and I feel lucky that I've worked under his supervision. And also, Bal Reddy sir. Bal Reddy sir's favorite word is focus. Shruti, focus. Shruti, focus. Because Shruti would never focus, and Bal Reddy sir just wanted Shruti to focus because he wanted to make Shruti look very good. And that is that's so beautiful, and it's really sweet. And he has worked really hard to make me look very good in the film. And so thank you, sir. Thank you. And our producer, sir, I think I met him on the sets, and I just got a beautiful vibe from him. No wonder the banner is so big, and the banner has such amazing and hit films under its belt. And I'm very, very confident about this film as well, Meelo Evaru Koteshwarudu. And Naveen, well, I think he's my best co-star till date. He's so chilled out, and we shot in Vizag. हमारा song की shooting हुई थी Vizag से आगे Araku Valley. For that time as well, there are some beautiful moments as a team, and I think he being such a wonderful artist, such a wonderful performer, really maintained that peace, that decorum on the set, जहाँ पर एक बार नहीं लगा कि कुछ uncomfortable हो गया या फिर कुछ problem होगी. Nothing. Very smooth. I think one of the most talented actors I've met, and I think he can do wonders. So in future, I think you can see some wonderful performances from him, and there's a wonderful performance to see in this film as well. And overall, I want to thank the entire team, because एक movie बनती है सबके साथ मिलकर, and I think this team is my best team so far. I've done Punjabi films. This is my Telugu film, the second one releasing, if you don't count Supreme as the guest appearance. But this is my best team so far. So I just want all of you to wish us luck, and I really hope कि जो हमने film मिलकर बनाई है, I'm a very small part of it, and it's everybody's hard work. They're all sitting here. I really hope you all love the film. Thank you. విచ్చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాధామోహన్ గారి బ్యానర్లో బెంగాల్ టైగర్లో ఎలా అంటేనే గోల అయిపోయింది. ఈ గోల 1000 రెట్లు ఉంది ఈ సినిమాలో. సో దాంట్లో హాస్యం అన్నాం, ఇది మొత్తం సినిమా అంతా హాస్యం. చెప్పటానికి చాలా ఉన్నాయని కానీ ఎదురుగుండా ఆయన అలా చూస్తున్నారు సత్యబాబు గారు. ఒక ఐడియా దాంట్లోనే ఉందండి. నేను చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, దయచేసి నన్ను చదువుకొని ఉండి ప్లీజ్. అక్కడే ఉందండి కథ అంతా. ఏదో చదువుతాం మరి రాసిన ఆయనకి తెలియాలి. ప్లస్ ఇంకొక డైలాగ్ ఇంత ముందు నేను వచ్చే ముందు టీజర్ చూసుంటారు. నా ప్రేమ వెన్నలా కరిగిపోదు, పాలలా విరిగిపోదు, మజ్జిగలా ఒలిగిపోదు. అలాగా ఉన్నాయి. అంటే దీని వెనకాలే ఉందండి కథ, అది చెప్పకూడదు. సో నవీన్ చంద్ర గారికి ఈ సినిమా బ్రహ్మాండంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇక్కడ చిన్న స్వార్థం చేశారండి డైరెక్టర్ గారు. మా హీరోయిన్ కూడా పిలిచుంటే కాస్త మా గురించి కూడా చెప్పేది, ఈజ్ వెరీ గుడ్ అది ఇదని. సో సలోని ఏదో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది. సత్యబాబు గారు ద డే బిగినింగ్ ఈ సినిమా ఆయన రాసుకున్న రైటర్స్ కానీ ఆ బుక్లో ఏదైతే రాశారో అదే స్క్రీన్ మీద ఉందండి. ఎక్కడ డైలాగులు చేంజ్ చేయడం కానీ ఇంప్రొవైజేషన్ చేయడం కానీ, మేము చెప్పింది మీరు చెప్పండి, అదే ఫన్ను. రైటర్స్ ఏదైతే పంచెస్ అనుకున్నారో అదే చెప్పండి అన్నారు. అలాగే చేయించారండి అందరితోటి. చాలా అద్భుతమైన క్వాలిటీ ఉన్న సినిమా వచ్చింది. సో ఇక రాధామోహన్ గారు అంటే పబ్లిసిటీ కింగ్, ఆయన కింగ్. ఆయన సినిమాని ఎలా జనాల్లో తీసుకెళ్లాలో మా ప్రొడ్యూసర్ గారికి బాగా తెలుసు. ఇక మీ సహకారం ఇది ఒక పెద్ద మంచి మలుపు తీసుకొస్తుంది. మరలా మా గురువుగారు ఈవి సత్యనారాయణ గారు మార్క్ ఆల్రెడీ ఆయన పట్టేశారు. ఈ సినిమాతోటి ఆ మార్క్ ఇంకా ముందుకెళ్తుందని చెప్పి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి ఈ సినిమాకి, మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా నటీనటులకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా మీడియా మిత్రులందరికీ నా వెల్కమ్, చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మీ సపోర్ట్ వల్లే నేను ఇండస్ట్రీలో నిలబడగలుగుతున్నాను. అందుకు నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇది నేను మిమ్మల్ని మెప్పు పొందుతాక కానీ మిమ్మల్ని మామూలుగా ఏదో చెప్పడం కాదు, ఇది మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్తుందన్నమాట. ఎందుకంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ నాలాంటి వాడిని మీరు నిజంగా ప్రమోట్ చేసి
నిలబెడుతున్నారంటే దానికి కారణం మీడియా ప్రముఖులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి వస్తే ఇది నాది ప్రొడక్షన్ నెంబర్ 6. మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇది ఎలా జరిగిందంటే ఇప్పుడు చాలామంది మాట్లాడారు. నాగేంద్ర కుమార్ గారు ఒక ఐడియా ఇస్తానని వచ్చారు, ఒక ఐడియా ఇచ్చారు, కానీ ఆయన ₹1,00,00,000 ఆయన ఇవ్వలేదు. మళ్ళీ ఆయన అడుగుతారేమో అని ముందే చెప్తున్నాను అనమాట. ఆ ఒక ఐడియా ₹1,00,00,000 సినిమాలో మాత్రమే. సో ఆయన ఇచ్చిన ఐడియాని ఈ టాపిక్, ఈ సబ్జెక్టు ఎవరు చేస్తే బాగుంటుందని నేను మా మిత్రులు అందరూ ఆలోచించి సత్యబాబు గారు అయితే దీనికి యాప్ట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన కామెడీ పల్స్ ఉంది. ఆయన మన ఈవి సత్యనారాయణ గారు గ్రూపు కామెడీ బాగుంటుందని సత్యబాబు గారిని అప్రోచ్ అయితే ఆయన ఈ కథ విని తప్పకుండా చేద్దాం సార్, ఈ కథ చేద్దామన్నారు. సరే, ఇంకా వాళ్ళ టీం ఉన్నారు, విక్రమ్, క్రాంతి, వీళ్ళంతా కలిసి దాన్ని నలిపి పిండి దీని బ్రహ్మాండమైన డైలాగ్స్, బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ఈ డెవలప్మెంట్ చేసి బాగా ఇచ్చారు. దాన్ని అదేవిధంగా మన సత్యబాబు గారు మోస్ట్ ప్రొఫెషనల్గా, అంటే మరీ షార్ట్ టైం కాకుండా వేస్టేజ్ లేకుండా సినిమాని చేయడం అనేది దర్శకులతో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మేము ఒకసారి సినిమా చేతిలో పెట్టిన తర్వాత ఏం చేయాలో తెలియదు. మన డైరెక్టర్ గారు కోఆపరేషన్ ఉండి ఆయన మనం అనుకున్నట్టు మన నెంబర్ ఆఫ్ డేస్ కానీ, బడ్జెట్ కానీ, అది కానీ ఇది కానీ ఆయన కూడా మనసులో పెట్టుకుని చేస్తే సినిమా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రొడ్యూసర్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతి మన హీరోయిన్లు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ వచ్చిందనమాట. హీరో నువ్వా నేనే వెనకాల పెట్టాను చూసారా, అది ఈ పృథ్వీ గారు నేనే హీరో అంటే బయలుదేరారు. సో ఇప్పుడు మాకు వాళ్ళ కాంపిటీషన్ అన్నమాట. హీరో నేనా నువ్వా నేనా అనేది మనం తేల్చుకోవాలి. ఆ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటారన్నమాట. తర్వాత ఈ ఆర్టిస్టులు, మా మిగతా టెక్నీషియన్స్, ఇప్పుడు కొంతమందే ఉన్నాం స్టేజ్ మీద, కానీ మిగతా వాళ్ళు వెనకాల చాలామంది ఉన్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ టెక్నీషియన్స్, వాళ్ళందరి కోఆపరేషన్స్ ఉంటేనే ఒక సినిమా చేయగలం. సినిమా మీకు ఇండస్ట్రీలో తెలుసు, ఒక 100 సినిమాలు స్టార్ట్ అవుతే ఒక 50 సినిమాలు కూడా బయటకు రావు. అలాంటి పరిస్థితుల్లో అందరి సహకారం ఉంటేనే మన సినిమా బయట తీసి దాన్ని రిలీజ్ చేయగలం. సో రిలీజ్ చేయడానికి ఇంతవరకు వాళ్ళు నా చేతులు పెట్టారు. ఇంక జస్ట్ ఒక 2 days ఒక సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది, అది అయిపోతుంది 6-8 తారీఖుల్లో. ఇంకా తర్వాత నా చేతులు పెట్టింది మీ ద్వారా బయటికి ప్రమోట్ చేయాలి. దానికి మీ యొక్క సహకారం కల్పిస్తారు, మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఈ సినిమా బాగా ఆడాలని డెఫినెట్గా ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాడు. నేను కోరుకుంటాం కాదు, భగవంతుని ప్రార్థిస్తున్నాము. మీ అందరి సహకారంతో, సపోర్ట్ తోటి ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించి అందరికీ కడుపుబ్బు నవ్విస్తుందని మా ఉద్దేశం. ఒక విషయం ఏంటంటే ఈ సినిమా గేమ్ షో కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ గేమ్ షో. మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇట్ ఈజ్ నాట్ గేమ్ షో. అది మట్టికి మీరు కొంచెం పబ్లిసైజ్ చేయండి. ఎందుకంటే పీపుల్ మైట్ హ్యావ్, అంటే మిగతా వాళ్ళకి కొంచెం డౌట్ ఉండొచ్చు, ఇదేంటి ఒక గేమ్ షోలో ఉంటుందా, ఏమిటి మీలో ఎవరు కోటీశ్వరుని పేరు పెట్టారన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆ కన్ఫ్యూజన్ మీ ద్వారానే క్లారిటీ ఇవ్వాలి. ఇది గేమ్ షో కాదు, ఒక కడుపు నవ్వించే ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక ఐడియా ₹1,00,00,000 దాని ట్యాగ్ లైన్. సో దాని మీదే ఉంటుంది ఈ కథ అంతాను. సో గేమ్ షో మట్టికి కాదు, ఇది ఒక ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన వెల్ విషెస్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ముందుగా ఒక ఐడియా ₹1,00,00,000 అన్నారు. మా మేనేజర్ సత్య గారు ఒక ఐడియా ఇచ్చారు. ఒక ఐడియా నవీన్ ₹1,00,00,000 అని చెప్పారు. ఒక ఐడియా ₹1,00,00,000 ఏంటన్నా అన్న, లేదు ఇలా సత్యబాబు గారు డైరెక్షన్లో ఒక ఐడియా ₹1,00,00,000 సినిమా అనుకున్నారు, సో నువ్వు అనుకున్నాను అన్న. నేను కామెడీ చేయను, అంత కొంచెం లవ్ స్టోరీలు, కొంచెం డార్క్ ఫిలిం చేశాను, కామెడీ టైమింగ్ అంత, మరి ఆయన నన్ను ఎంచుకోవడానికి కారణం ఏంటో అని. సో సత్యబాబు గారిని వెళ్ళి కలిశాను. సార్ నేనే ఎందుకు సార్ ఈ రోల్కి, ఏమో నువ్వు అలా ఉంటావు అన్నారు. అలా ఉంటావు అంటే ఏంటి సార్ అర్థం కాలేదు. ఏదో అలా ఉంటావు బాగుంటావు అన్నారు. ఓకే సార్, అలా ఉన్నాను బాగున్నాను సార్. దెన్ కథ చెప్పారండి. థ్యాంక్స్ టు మై మేనేజర్, అంటే మా బ్రదర్ సత్య. ఎందుకంటే ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఆయనే అనమాట. సో సత్యబాబు గారు ఎప్పుడైతే చెప్పారు ఇలా ఒక కథ ఉంది చేయాలి, కథ వినాలి అనగానే వెంటనే ఎస్ అన్నా నేను. అండ్ రాధమోహన్ గారు ప్రొడక్షన్లో నేను చేయడం అనేది కొంచెం అదృష్టంగా భావించాను. ఎందుకంటే అంటే సినిమా బై సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా మెల్లగా చేస్తూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఒక మంచి సినిమా తీయడానికి, ఒక మంచి సినిమా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యువర్ బ్యానర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏముంది, ఏది ఉన్నా లైక్ చాలా లైట్గా తీసుకుంటారు. సార్ స్క్రిప్ట్ ఇవ్వండి సార్, కొంచెం చదువుతాను, ప్రిపేర్ అవ్వాలి సార్, హోంవర్క్ చేయాలి, ఏం అవసరం లేదు, షూటింగ్కి రా అంతే అయిపోతుంది. సార్ కాస్ట్యూమ్స్ అది ఆలోచించాలి, ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. ప్రతి కాస్ట్యూమ్ అంటే ఈ డిజైనర్ కాకుండా వేరే ఎవరు తెచ్చిచ్చినా ప్రతి కాస్ట్యూమ్ నాదైనా శృతిదైనా లైక్ డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన చాలా స్మార్ట్గా రెడీ అయ్యి వస్తారు షూట్కి. లైక్ ఇప్పుడు చూస్తే ఆయన చెప్పుల నుంచి షర్ట్ నుంచి ప్యాంట్ అన్ని కాంబినేషన్లు ఉంటాయి అన్నమాట, చాలా స్మార్ట్గా వస్తారు. ఆయన చూసి నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఓకే మేము కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయాలి అని. అండ్ అలాగే బాలరెడ్డి గారు, వి కాల్ హిమ్ యాజ్ సల్మాన్ ఖాన్ ఆఫ్ అవర్ టీమ్. ఆయనకే తెలుస్తుంది ఎందుకు సల్మాన్ ఖాన్ పిలుస్తామని. బట్ ఆయనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. లైక్ కొన్ని నేర్చుకున్నాను, ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ ముఖ్యంగా మా కో డైరెక్టర్ గారు ప్రసాద్ గారు, అంటే చాలా సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మా తెలుగు కొంచెం ఎలా అంటే కొంచెం ఇంగ్లీషు హిందీ అవిని మిక్స్ చేసి మా తెలుగు అలా ఉంటుంది. కానీ ఆయన దగ్గర వచ్చిన తర్వాత నేనైనా శృతి అయినా లైక్ కొంచెం తెలుగు ప్రొనౌన్సియేషన్ నుంచి తెలుగు వర్డ్స్ నుంచి బాగా మాట్లాడడం నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ ప్రసాద్ సార్. అండ్ ప్రసాద్ సార్ లేరా, హెల్ప్ అయ్యారంట, సారీ. సో మీలో ఎవరు కోటీశ్వరుడు, ఒక్క ఐడియా ₹1,00,00,000. నిజంగా హీరో మీరా నేనా సార్ తేల్చుకోవాలి సార్. ఇప్పుడు సార్ ఒకసారి రండి సార్ ఇక్కడ ప్లీజ్. ఇప్పుడు చెప్పండి సార్ హీరో ఎవరు? పృథ్వీ గారు అప్పుడే ఓటేస్తారు. ఇంకా ఎవరండి, లైక్ ఈయననే హీరోనా లేకపోతే ఎవరండి హీరో? ప్లీజ్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేయండి, ఫిక్స్ అయిపోతాను ఇక్కడ. సినిమా చూసాక చెప్తారా? సరే సార్, వార్ రెడీ సార్. సో అండ్ వన్ మోర్ థింగ్, శృతి సోది అంటే పటాస్ లాంటి సినిమా చేసి తర్వాత షీ హస్ డన్ లాట్ ఆఫ్ పంజాబీ ఫిలిమ్స్ ఆల్సో. బట్ చాలా డెడికేషన్తో వర్క్ చేసిన యాక్ట్రెస్. అంటే తెలుగు కొంచెం ప్రాబ్లం ఉన్నా టైం తీసుకొని డైలాగ్స్ అని నేర్చుకొని సత్యబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అలాగే క్రాంతి డైలాగ్స్కి కొంచెం న్యాయం చేసిన అమ్మాయి నిజంగా. సో వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ శృతి, ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ పృథ్వీ సార్ గురించి చెప్పాలంటే ఆ టీజర్లో ఒక ప్రేమ మీద ఒక షార్ట్ ఉంది. నేను లవ్ స్టోరీలు మానేస్తాను సార్, ఇంకా నేను లవ్ స్టోరీ చేయాలనుకోలేదు. ఇప్పుడు నేను చేస్తే థ్రిల్లరో లేకపోతే యాక్షన్ చేయాలి సార్, మీరు చింపేశారు సార్. సో నిజంగా ఈ ఐడియా వచ్చిన వ్యక్తి ఎవరైతే లైక్ ఉన్నారో, లైక్ రియలీ థ్యాంక్ యూ సార్. ఐ డోంట్ నో నాగేంద్ర కుమార్ గారు. ఈ ఐడియా అందరి జీవితాలని మారుస్తుందని కోరుకుంటున్నాను. ₹1,00,00,000 అంటే డబ్బే కాదండి, ₹1,00,00,000 విలువ ఇచ్చేంత సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఈ సినిమా అనుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటీశ్వరుడు టీంకి సంబంధించిన ప్రతి ఒక్కరు కింద ఎవరున్నా సరే వేదిక మీదకి రావాలి. సో